అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కామారెడ్డి ఆర్పి నగర్లో దారుణం చోటు చేసుకుంది. అదృశ్యమైనటువంటి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమవ్వడం జరిగింది. మృతులు షిపత్, అయాత్ అదేవిధంగా మరియంగా గుర్తించారు. పిల్లలను తానే చంపినట్లు ఒప్పుకున్నారు కన్న తండ్రి. పోలీసుల అదుపులో ప్రస్తుతం చిన్నారుల యొక్క తండ్రి ఇస్మాయిల్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డిలో చిన్నారుల అదృశ్యం కేసు కూడా విషాదం చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ముగ్గురు అక్క చెల్లెలు కనిపించకుండా పోయారు. సో అదృశ్యమైనటువంటి వారు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితులు. ముగ్గురు యొక్క మృతదేహాలు ప్రస్తుతం చెరువులో లభ్యమైనటువంటి పరిస్థితి. సో ముగ్గురు పిల్లలను కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరి ముఖ్యంగా అప్పుల బాధ తట్టుకోలేక హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు ఆ కసాయి తండ్రి. ఈ ఘటనలో చిన్నారుల తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏం జరుగుతుంది? సో సాధారణంగా అయితే క్షణికావేశం అనుకోవాలి, కానీ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి నెపంతో ఈరోజు మహిళా దినోత్సవం రోజున చిన్నారులను చంపేసినటువంటి తండ్రిగా మాత్రం సో మిగిలిపోయినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, కామారెడ్డిలోని ఆర్బీ నగర్లో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇవాళ మహిళల దినోత్సవం రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో చాలామంది కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళలందరూ కూడా వాళ్ళ జీవితాల లోపల వాళ్ళందరూ కూడా పైకి మంచి స్థాయిలో ఉండాలి, మహిళలందరూ కూడా బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళు పై స్థాయిలకు వెళ్ళాలి, వాళ్ళందరినీ కూడా ఇవాళ అందరికీ శుభాకాంక్షలు తెలిపేటటువంటి పరిస్థితి. అంటే మహిళా దినోత్సవం రోజు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా ఉన్నత స్థాయిలకు చేరుకోవాలి, అందరూ కూడా గర్వంగా ఉండాలి అనేటటువంటి ఈ రోజున ఒక ముగ్గురి పరిస్థితి చాలా కామారెడ్డిలో జరిగినటువంటి ఈ ఘటన చూస్తే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డిలో ముగ్గురు బిడ్డలని కన్న తండ్రే కసాయి తండ్రిగా మారి చంపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిరాజ్, అయితే కామారెడ్డి ఆర్బీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఆ అమ్మాయిల తల్లి ఉన్నదో తను పనికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తన ముగ్గురు కూతుళ్ళు కనబడకపోవడంతో ఆ తల్లి తన భర్తను అడిగే ప్రయత్నం చేసింది. పిల్లలు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి ఆమె అడిగే ప్రయత్నం చేయగా ఆయన, నేను హోటల్ దగ్గర టిఫిన్ చేపించి దించి వచ్చేసాను, అక్కడనే ఉన్నారు పిల్లలు, మరి నాకు ఎక్కడ పోయారో తెలియదు అంటూ కూడా కొన్ని వంకర సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా చేసినటువంటి హత్యని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడని చెప్పుకోవచ్చు. సిరాజ్, అయితే ఆ తండ్రి ఆయనకు జరిగినటువంటి ఏదైతే అప్పు ఉన్నదో ఆయనకు ఒక 5 లక్షల అప్పు జరిగిందట. సో ఆ అప్పు భరించలేక, అప్పు కట్టలేక, అదేవిధంగా ముగ్గురు పిల్లలను పోషించలేక, ఇంకా అప్పు తీసుకురాలేక అప్పుల ఒత్తింపులు వేధింపులకు గురైనటువంటి ఆ తండ్రి ఆ ముగ్గురు చిన్నారుల ప్రాణాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వయసు కూడా చాలా తక్కువే. ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి వయసు 7 సంవత్సరాలు, చిన్న అమ్మాయి వయసు 3 సంవత్సరాలు కూడా నిండలేదు, ఇంకొక అమ్మాయి ఇంకా చాలా తక్కువ. అంటే అటువంటి చిన్నారులని, చిన్న తల్లులని, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది, మంచి జీవితం ఉంది. సో అటువంటి వాళ్ళని ఆ తండ్రి కేవలం ఒక 5 లక్షల రూపాయల అప్పు అయిందని చెప్పేసి వాళ్ళు నాకు భారమయ్యారని చెప్పేసి తానే స్వయంగా తన సొంత ఆటోలో ఆ పిల్లలను తీసుకొని వెళ్ళి పెద్ద చెరువు దగ్గర వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని ఆ చెరువులోకి తోసేసి చంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిరాజ్, పాపిష్టి తండ్రి. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే ఆ పిల్లలు చిన్న పిల్లలు, సో అంత చిన్న పిల్లల్ని చెరువు దగ్గరికి తీసుకుని వెళ్ళి సో 1 by 1 చంపేసి సో వారు చనిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పైగా భార్య అడిగినా సో పొంతన లేని సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా తాను చేసినటువంటి అప్పులకి పిల్లలు బలి కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఎటు పోతుంది ఈ ఆలోచన ధోరణి? ఎస్ సిరాజ్, అయితే తాను చేసినటువంటి అప్పు అక్షరాల 5 లక్షలు. ఈ 5 లక్షల అప్పు కాకుండా మళ్ళీ కూడా పిల్లలని ఏ రకంగా పోషించాలి, అప్పు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు వీళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నేను అప్పు చేయాల్సి వస్తుంది, వీళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది, రకరకాల అన్నీ ఉంటాయి కాబట్టి సో అప్పు తీసుకురాలేనటువంటి నేపథ్యంలో జరిగినటువంటి 5 లక్షల అప్పు కట్టలేనటువంటి పరిస్థితిలో ఆ తండ్రి ఇటువంటి కిరాతకమైనటువంటి ఒక ఘటనకు పాల్పడడం జరిగింది. సిరాజ్, అయితే తన తల్లి ఒక్కసారిగా అడగగా నేను వాళ్ళని హోటల్ దగ్గర దించాను, హోటల్ దగ్గర టిఫిన్ చేయించి అక్కడే దించొచ్చానని చెప్పేసి కూడా కొన్ని వంకర సమానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు దీన్ని చాకచక్యంగా తీసుకొని మొత్తం కూడా అసలు ఏం జరిగింది, ఆ ముగ్గురు చిన్నారులకు ఎటువంటి, అంటే వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే ఈ ఇస్మాయిల్ చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన బయటపడింది. సిరాజ్, ఈయన చేసినటువంటి పూర్తిగా, అంటే ఈయన ఆటోలో తీసుకెళ్లేటటువంటి దృశ్యాలన్నీ కూడా CCTV ఫుటేజ్ ద్వారా పోలీసులు చూసిన తర్వాత
తర్వాత అప్పుడు ఎవరైతే ఇస్మాయిల్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని చాలా గట్టిగా ప్రశ్నించిన తర్వాత అప్పుడు నేనే స్వయంగా పిల్లలని ఆటోలో తీసుకొని వెళ్ళి పెద్ద చెరువు దగ్గర ఒకరి తర్వాత ఒకరిని ఆ చెరువులోకి తోసేసానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సిరాజ్ ఆయన చెప్పిన తర్వాత పోలీసులకు కూడా ఒక క్లారిటీ వచ్చి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఒక ఆశ్చర్యానికి గురైపోయినటువంటి పరిస్థితి. మహిళల దినోత్సవం రోజు ముగ్గురు చిన్నారులు, అసలు అభం శుభం తెలియనటువంటి చిన్నారులని కన్న తండ్రే కసాయి తండ్రిగా మారి తన పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. చిన్న తండ్రి అంటే పిల్లలందరినీ కూడా తన చేతులు పట్టుకొని పిల్లలని జీవితంలో ముందుకు నడిపించాల్సినటువంటి వ్యక్తి, వాళ్ళకు జీవితాన్ని భవిష్యత్తుని చూపించాల్సినటువంటి వ్యక్తి తండ్రి. సో అటువంటి తండ్రి కసాయి తండ్రిగా మారి ఆ ముగ్గురి చిన్నారుల ప్రాణాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సిరాజ్ అయితే తన పర్సనల్ రమేష్ ఇక్కడ బయట ఎక్కడో అత్యాచారాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా మదనపల్లిలో జరిగినటువంటి పరిస్థితి, ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని నమ్మేటువంటి పరిస్థితి ఉండట్లేదు. సో కొత్త పరిచయం అయినటువంటి వ్యక్తుల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండట్లేదు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సమాజంలో ఇలాంటి మార్పులే మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా నమ్మేటువంటి పరిస్థితి, ఇలాంటి సంఘటనల వల్లే కొంతవరకు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. తన స్వార్థం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ ఆ అప్పులకి సంగతి పక్కన పెడితే సో తండ్రితో వెళ్ళినటువంటి ఏ ఒక్కరికి కూడా తెలియదు తీసుకెళ్ళినటువంటి మమ్మల్ని చంపేస్తారని. సో ఏమీ తెలియనటువంటి ఆ చిన్న చిన్న పిల్లల్ని ఇలా చేయడం ఎంతవరకు ఉంది? ఇంతకీ ఆ కఠినమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు ఎక్కడున్నాడు ఇప్పుడు? సిరాజ్ ఖచ్చితంగా అయితే మీరు చెప్పినట్టుగానే ఆ పాపలకు వాళ్ళంతా కూడా చాలా చిన్న వయసు. ఒక పాప, పెద్ద పాప 7 సంవత్సరాలు, చిన్న పాప 3 సంవత్సరాలు కూడా నిండలేదు, ఇంకో పాప చాలా తక్కువ వయసు. సో ఈ ముగ్గురికి కూడా తన తండ్రి వాళ్ళని ఆటోలో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని ఆడిపించడానికి తీసుకెళ్తున్నాడు కావచ్చు, లేదంటే ఏమైనా తినిపించడానికి తీసుకెళ్తున్నాడు కావచ్చు అని చెప్పేసి ఆ చిన్నారులు అనుకోవడం జరిగింది. కాకపోతే ఆ తండ్రి నిజంగా ఒక కసాయిగా మారి ఆ పిల్లల ప్రాణాలు తీసుకుంటాడని చెప్పేసి ఆ పాపలే కాదు ఎవరు కూడా ఊహించారు. వాళ్ళు చాలా చిన్న వయసు, తక్కువ వయసు కాబట్టి వాళ్ళు తన తండ్రితో ఉంటే, అందరం కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, తండ్రితో ఉంటేనే పిల్లలందరూ కూడా క్షేమంగా ఉంటారు, తండ్రి జాగ్రత్తగా చూసుకుంటాడు, కనీసం ఒక చీమ కరవకుండా, అంటే పిల్లలని చాలా గారభంగా చూసుకునేటటువంటి ఈ రోజుల లోపల ఇటువంటి వార్తలు చూసినప్పుడు నిజంగా సిగ్గుచేట అనిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా సిరాజ్. రైట్ రమేష్, ఖచ్చితంగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎందుకంటే వారి యొక్క స్వార్థం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే సో తండ్రిగా పోషించాల్సినటువంటి బాధ్యత సో అతనిపైన ఉంటుంది. థ్యాంక్ యూ రమేష్. మొత్తం మీద కామారెడ్డి పట్టణంలో మాత్రం ఆర్పీ నగర్కు చెందినటువంటి ఇస్మాయిల్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో మీకు కనబడుతున్నటువంటి పిక్లో కనబడుతున్న విజువల్స్లో అతను ఇస్మాయిల్. సో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి సో ఇతని యొక్క ముగ్గురు కుమార్తెలను కూడా పూర్తి స్థాయిలో హత్య చేశాడు. సో తండ్రితో వెళ్తున్నటువంటి వారికి కూడా తెలీదు ఇక మేము చివరిసారిగా ఇదే వెళ్ళడం అనేసి. ఆ తండ్రే కసాయి వ్యక్తిగా మారతాడని ఆ పిల్లలకి కూడా తెలియదు అనుకుంటా. సో చంపేసి వచ్చిన తర్వాత భార్య షబీనా పనికి వెళ్ళి వచ్చేసరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాపం ఆ పిల్లలు కనిపించకపోవడంతో ఆ తల్లి ఇదే తండ్రిని ప్రశ్న వేస్తే సో ఏమీ తెలియనటువంటి వింత సమాధానాలు, మరి ముఖ్యంగా పొంతన లేని సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడట. సో హోటల్కి తీసుకువెళ్ళి సో అక్కడ వదిలేశానని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారట. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తే సో ఉన్నటువంటి విషయం మొత్తం బయటికి కక్కాడు. సో అప్పుల బాధ తాళలేక, మరి ముఖ్యంగా పిల్లల్ని పోషించలేను అనేటువంటి సాకుతో ముగ్గురు పిల్లలను తానే స్వయంగా పెద్ద చెరువులు తోసేసినట్లు కూడా వాడు అంగీకరించాడు. సో వాడు అనడమే ఇక్కడ సబబు ప్రధానంగా. సో నిందితుడు చెప్పినటువంటి వివరాల ప్రకారం ముందుగా రెండో కుమార్తెను, తర్వాత మూడో కుమార్తెను, చివరిగా పెద్ద కుమార్తెను ఒకరిపైన ఒకరిని పూర్తి స్థాయిలో నీటిలో నెట్టేసి సో పిల్లలు చనిపోయారు అనేటువంటి ఇది నిర్ధారించుకున్న తర్వాత అరగంట పాటు ఆ చెరువు గట్టునే వేచున్నాడంట. సో నేను తోసేసినటువంటి నా కన్న బిడ్డలు బతుకున్నారా చనిపోయారా? సో చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాతే ఈ కసాయి ఇంటికి వచ్చాడు. భార్య అడిగినటువంటి ప్రశ్నలకి సో అనుమానం వచ్చినటువంటి భార్య పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, సో మొత్తం తనకున్నటువంటి 5 లక్షల అప్పులు తీర్చలేక సో కన్న బిడ్డల్ని చంపేసినటువంటి ఈ ఇస్మాయిల్ని ఏం చేయాలి? ప్రస్తుతం బయట ఎక్కడెక్కడో శత్రువులు ఉండరు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సో ఆడపిల్లల్ని కనడం, ఆ ఆడపిల్లల్ని కన్న తర్వాత వారిని పెంచిన తర్వాత పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వారి యొక్క కష్ట సుఖాన్ని పాలు పంచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు తండ్రులు. కానీ సమాజంలో ఇలాంటి తండ్రులు చూసుకున్న తర్వాత కూడా సో ఉమ్మేయాల్సినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సో ఎటుపోతుంది సమాజం అండం కన్నా ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరికి బుద్ధొచ్చేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కానీ మహిళా దినోత్సవం రోజున చిన్నారుల ముగ్గురి యొక్క ఈ విషాద వార్త మాత్రం కొంతవరకు కలిచివేస్తుంది.